ना सोए है, ना कुछ खाया है, ना कुछ पिया है। अलबत्ता जो हमें आर्मीनियन गवर्नमेंट थी, जो हमें ईरानियन गवर्नमेंट थी, उन्होंने हमारा ऐसा ख्याल रखा, हमें नहीं लगा था, हमें we didn't expect that much from them, but we were ग्रेटफुल टू देम। पर हम करके 4 दिन से ट्रैवल करके आए और हम बिल्कुल नहीं सोए उस ट्रैवल में। आप देख सकते हैं, आप खुद भी देखिए इस जगह की कंडीशंस को। लेकिन जैसे ही हम इंडिया पहुंचे, दिल्ली एयरपोर्ट पहुंचे, उसके बाद हमें ये बसेस प्रोवाइड की गई है और बोल रहे हैं कश्मीर आप इसमें ट्रैवल करो, जो कि 20 घंटे का सफर है। इन बसेस में जो कि खुद एक्सपायर हो गई है, इन बसेस में हमें बोल रहे हैं ट्रैवल करो, हमें डिजर्व नहीं करते। हम ऑलरेडी 5 दिन से ट्रैवल कर रहे हैं और हम इतने एग्जॉस्टेड और टायर्ड हैं, हम इनमें सफर नहीं कर सकते। हमें SRTC बसेस प्रोवाइड की गई है जिनमें हमें बोल रहे हैं 20 आवर्स ट्रैवल करके आप कश्मीर जाओ। हम ऑलरेडी 4 दिन से ट्रैवल कर रहे हैं, हम उस सिचुएशन में नहीं है कि हम SRTC बसेस में कश्मीर जा सकते। वहाँ हालात बहुत ख़राब है, तो हम बहुत शुक्रगुजार है स्टेट गवर्नमेंट की कि उन्होंने हमें यहाँ तक सेफली पहुँचाया। अब हम चाहते हैं वो हमें यहाँ से भी सेफली घर पहुँचाए। अगर हर एक इंडियन सिटीजन उन लोगों ने हर अपने होम टाउन तक छोड़ा तो हमें क्यों नहीं, हम यही डिजर्व कर रहे हैं। కరెక్టే మోడీజీ, ఢిల్లీ తీసుకొచ్చి పడేసిన తర్వాత మీరు ఇండియాకి వచ్చేసిండ్రు, ఇంకెందుకు మీ సావు మీరు సావండి, మీ ఇళ్ళకు మీరు పోండి అని చెప్పాల్సింది. ఆ ఆర్టీసీ బస్సు కూడా ఈ మొక్కలకు వేస్ట్ నన్ను అడిగితే. అది కూడా ఎందుకు ప్రొవైడ్ చేయాలి? ఢిల్లీ తీసుకొచ్చి పడేసిండ్రు కదా ఫ్రీగా, ఇక ఆ నుంచి ఎవరి కొంపలకు వాళ్ళు పోతారు. మళ్ళీ డిజర్వ్ నై కడితే అంట. కరెక్టే, మీరు డిజర్వ్ నై కడితే. మీరు ఏం డిజర్వ్ కడతారంటే ఆ ఇజ్రాయేలోడు ఒక మిజైల్ వేసి పడదొబ్బితే అప్పుడు కరెక్ట్గా డిజర్వ్ కడితే. ఆల్రెడీ పాలస్తీనా మీద వేసిండ్రు కదా, దట్ డిజర్వ్ కడితే తూ. యాక్చువల్లీ ఏంటి అంటే అనవసరంగా వీళ్ళని ఇండియా పట్టుకొచ్చిండ్రు. ఆనే ఇరాన్లో పడేయాల్సింది చచ్చిపోయేటోళ్ళు. అనవసరంగా ఈ దేశానికి తీసుకొచ్చేసి మళ్ళీ దొబ్బులు తింటున్నారు. పోనీ వాళ్ళు మీకు ఓట్లేస్తారా? ఓట్లేసే రకాలు కాదు. పైగా మేము కట్టిన ట్యాక్సులతో దొబ్బి తింటారు, స్పెషల్ స్కీములు అవి తీసుకొని. ఎందుకు వీళ్ళ ముఖాల వల్ల భారతదేశానికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు, ద్వేషాన్ని పంచడం తప్ప. ఈ చెత్త ముఖాలని ఇరాన్ వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకున్నారంట, గువ్వ పిల్లలాగా. గువ్వ గోరింకలో ఉండే గువ్వ ఉంటుంది చూడు, ఆ గువ్వలాగా చూసుకున్నారంట. ఎందుకు వీళ్ళని భారతదేశం తీసుకురావడం? వీళ్ళ ముఖాలకు తీసుకొచ్చిందే ఎక్కువ. మళ్ళీ అంట వీళ్ళందరి కోసం ఫ్లైట్ వేయాలంట. వీళ్ళు చూడండి ఎట్లున్నారో.